కొన్నిసార్లు బేబీకి సిరప్ వేసిన వెంటనే వామిట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, సిరప్ వేయాలా వద్దా అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇఫ్ బేబీకి సిరప్ వేసిన వెంటనే అంటే వితిన్ 15 మినిట్స్లో కానీ వామిట్ చేసుకుంది అంటే మోస్ట్లీ అది ఇంకా అబ్జార్బ్ కాలేదు బేబీ గట్లో. సో మీరు డోస్ అనేది వేయొచ్చు అనమాట. దానికి మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇఫ్ ఇన్ కేస్ 15 to 30 మినిట్స్లో కానీ బేబీ వామిట్ చేసుకుంది, సిరప్ వేసిన 15 to 30 మినిట్స్లో బేబీ వామిట్ చేసుకుంది అంటే హాఫ్ ఆఫ్ అబ్జార్బ్ అనేది అయిపోయి ఉంటుంది. సో హాఫ్ అమౌంట్ ఆఫ్ డ్రగ్ అనేది మీరు బేబీకి ఇవ్వచ్చు అనమాట. అబౌవ్ 30 మినిట్స్ అయితే మాత్రం ఆల్మోస్ట్ బేబీకి అబ్జర్వ్ అయిపోయి ఉంటుంది కాబట్టి అప్పుడు వామిట్ చేసుకున్నా కూడా సిరప్ ఏం బయటకైతే రాదు. సో ఆ టైంలో మీరేం సిరప్ ఇవ్వనవసరం లేదు. ఇన్ కేస్ బేబీకి కంటిన్యూస్గా వామిట్ అవుతూనే ఉంది అంటే మాత్రం మీరు కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. కన్సల్ట్ అయిన తర్వాత మాత్రమే బేబీకి సిరప్స్ అనేది ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 15 మినిట్స్ అయితేనేమో బేబీకి సిరప్ ఇవ్వచ్చు సెకండ్ డోసు. తర్వాత 15 to 30 మినిట్స్ అయితే మాత్రం హాఫ్ డోస్ మాత్రమే ఇవ్వాలి. ఆఫ్టర్ 30 మినిట్స్ అయితే సిరప్స్ ఏమీ ఇవ్వనవసరం లేదు. థ్యాంక్ యూ.